సార్ చాలా అసలు అపారమైన అనుభవం. ఇప్పుడు మీ ఇన్స్టిట్యూట్లో ఎలా సార్ ఇప్పుడు మాలాంటి వాళ్ళు వచ్చి నేర్చుకోవచ్చు యాక్టింగ్ అన్నీ? మీలాంటి వాళ్ళ గురించి మీ వెయిటింగ్ సార్ అన్నీ ఉన్నాయండి. కంప్లీట్ యాక్టింగ్ ఉంది, యాక్టింగ్ చిన్నపిల్లలకు ఉందండి, వీకెండ్స్ ఉందండి, డైరెక్షన్కి ఉందండి. డైరెక్షన్కి సినిమాటోగ్రఫీ ఎక్కువ వస్తారండి మా దగ్గరికి. సినిమాటోగ్రఫీ రావడానికి ఎవరో రఘు అని ఒక ఆయన ఉన్నాడంట, ఆయన వచ్చిన మాట కూడా ఉంది, వస్తారు. అన్నీ ఉన్నాయండి, ఎడిటింగ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఉందండి, అన్నీ ఉన్నాయి. మంచి ఫ్లరిషింగ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, ఫిల్మ్ స్కూల్, నాట్ కాలేజ్. అన్నపూర్ణ అవన్నీ కాలేజీలో, మాది ప్రైవేట్ ఇన్స్టిట్యూట్. విషయం అర్థం చేసుకుంటే చాలు కదా సార్, ఏం పిలిచినా ఏం చేసినా ఆ స్కిల్ టెక్నిక్. సత్యానంద్ గారు ఎంతమందికి ఆయన ఆల్మోస్ట్ ఒక ఏమని చెప్పాలి, ఆహార్య దానం అనాలి దాన్ని, ఇంకేమంటారు దాన్ని, ఆహార్య బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఎంతమందిని. సత్యానంద్ గురించి ఒక మాట సార్, నాకు కళ్ళుకి అసోసియేట్ ఈవి సత్యనారాయణ కో డైరెక్టర్, ఈవి వాళ్ళిద్దరు వెనకాల నన్ను అలాగ పెట్టారు. అతనికి నేను ఆర్టిస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక 15 రోజులు వైజాగ్లో షూటింగ్ వెళ్ళక ముందు, అప్పుడెప్పుడో కేవీ రెడ్డి గారును వాళ్ళు చేసేవాళ్ళంట. 15 రోజులు వాళ్ళందరినీ కూర్చోబెట్టేసి సత్యానంద్ గారు చెప్పేసాను 5 బ్లైండ్ పీపుల్ని. ఈ కళ్ళు లేని వాళ్ళు చెవిని ప్రజెంట్ చేస్తారు సౌండ్కి, అది ఆయన చెప్పేవాడు వాళ్ళకి, ఎలా చేస్తారు ఏంటి, ఇది ఉండదుగా, అది చేసుకొని అంత అద్భుతంగా తీర్చిదిద్దాడు ఆయన సత్యానంద్. మరి వీళ్ళంతా అక్కడి నుంచి వచ్చినాడు, ప్రభాస్ అక్కడి నుంచి వచ్చాడు, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్టూడెంట్ కదా అప్పట్లో. సో వండర్ఫుల్. నాకు ఆ కళ్ళు సినిమా వాళ్ళిద్దరు వెనకాల. మరొక కళ్ళు ఉంటుందా సార్? రీమేక్ అని అడుగుతున్నారండి. నాకు తెలుగులో రీమేక్ కాదు కానీ మరాఠీలో చేయాలని గట్టిగా ఆశ. అక్కడ బాగా రిసీవ్ చేసుకుంటారు. మలయాళంలో చేయడానికి చాలా దగ్గర దాకా వెళ్ళింది. ఆయన పెద్ద ఆయన ఒక ఆయన అక్కడ మరాఠీలో అప్పుడు శివాజీ గణేశన్ ఆయన పేరు గుర్తు. ఆయన ఏమన్నా అంటే నేనే ఐ కెన్ సీ ఏ వే ఈ కళ్ళు సినిమా, కానీ మీరు డైరెక్టర్గా కాదు, మా వాళ్ళు ఒప్పుకోరు. మీరు సబ్జెక్ట్ ఇవ్వండి, నేను మొత్తాన్ని డైరెక్టర్ అన్నీ ఇచ్చేస్తాను. ఆశ దోశ నాకేదా సార్? ఆశ దోశ అప్పడం వడ అనేవారు కదా ఒకప్పుడు. నేను ఒప్పుకోలేదు అక్కడ, ఎందుకంటే వాళ్ళ జనం ఇలా తమిళ్లో రిసీవ్ చేసుకుంటారు. తమిళ్లో కళ్ళు రాగానే అప్పుల్లో ఉన్న ఒక ఆయన ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్, పెద్ద ఆయన ఏజ్డ్, నా దగ్గరికి వచ్చాడు, రఘు నీకు ఎంత అయింది అంటే 7.5 లక్షలు అయిందండి అన్న. ఇదిగో 7.5 లక్షలు రేపు నీ చేతిలో పెడతాను, నాకు కాపీ ఇచ్చేయమంటాడు. సార్ నేను 7.5 లక్షలు ఎలా చేయగలిగానంటే వైజాగ్ మొత్తం నా ఫ్రెండ్స్, నా రిలేషన్స్ అందరికీ ₹1,00,000 అయితే నాకు 10,000 అయిపోయినాయి. అన్నీ చాలా ఫ్రీగా వచ్చేసినాయి. ఆర్టిస్టులు పెద్దగా నేనే ఇవ్వలేదు. అలాగే చేసుకున్నాను కాబట్టి నా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించాను. బాలుగారికి 25,000 ఇచ్చా అంతే. ఇంకా ఇది ఇంత చేసుకుంటే అలా చేయగలిగానండి. అది నా వల్ల కాదు, మీరు నా కూలీ ఇచ్చేయండి, డైరెక్టర్గా మీరు అనుకుంది ఇచ్చేయండి, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఫోటోగ్రఫీ అంటే ఆయన చెప్తానని వెళ్ళిపోయాడు అంతే. తమిళ్లో బాగా రిసీవ్ చేసుకుంటారు ఇలా సబ్జెక్ట్ కదా. అవును, మలయాళం రిసీవ్ చేసుకుంటారు, మరాఠీలు ఇంకా బాగా రిసీవ్ చేసుకుంటారు. సరే, అది తెలుగులో కంటే దాంట్లో చేయాలని ఒక ఇది. ఇప్పుడు ప్రస్తుతం వేరే మెగా ప్రాజెక్ట్ ఒకటి ప్లానింగ్లో ఉన్నాం. అవునా సార్? అంటే మెగా ప్రాజెక్ట్ కాదు, సినిమాయే కదా. సినిమానే, డైరెక్టింగ్ అన్నీ కలుపుకొని అన్నీ మీరే. అన్నీ నాకు ఏజ్తో సంబంధం ఏముందంటే క్రియేటివిటీకి అన్నీ నమ్ముతా. అయ్యో అస్సలు లేదు సార్. అంటే మామూలుగా ఉత్త సినిమాటోగ్రఫీయా లేకపోతే డైరెక్షన్ కూడా, నా కథ కూడా మీదే? అన్నీ చిన్న పిల్లల బ్యాక్గ్రౌండ్తో క్రికెట్ కంప్లీట్ అంతా రెడీ అయిపోయింది. ప్రొడ్యూసరు ఓకే చెప్పాలంతే. అంటే దీని ముఖంగా చెప్తున్నాను అంతే, వేరే లేదు. అదొక సెన్సేషన్ ఫిల్మ్ అవుతుంది. కళ్ళు ఎలాగైతే సెన్సేషన్ అయింది, ఇది కూడా సెన్సేషన్ అవుతుంది సార్. అంటే తమాషా ఏంటంటే ఇది చిన్నపిల్లలు ఆడతారు, అంటే బాయ్స్ ఇన్ బ్లూ ఆడతారు, అండ్ ఇండియా వర్సెస్ వరల్డ్ 11. క్లూ ఇచ్చేసారు మీకు. అబ్బాబాబా, బాగుంది. ఇట్స్ ఒక డ్రీమ్ క్రికెట్ లాంటి కాన్సెప్ట్ అనమాట. బ్యూటిఫుల్ సార్. అది గట్టిగా మరొక లగాన్. ఎస్, అంటే ఇంచుమించు నేను అనేది స్పిరిట్ ఆఫ్ ద ఫిల్మ్. ఎస్, ఉన్నాను ప్రయత్నాలు. అంటే ఇదే కాదండి, చాలా సబ్జెక్ట్ దగ్గర పెట్టుకొని అది విసుగు చెందని విక్రమార్కుల్లాగా ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు నాకు జరగాలిగా, అన్నీ జరుగుతాయి సార్. మీరు గాడు కూడా దీవించాలిగా, చూద్దాం. సార్, ఈ మొత్తం ప్రయాణంలో మిమ్మల్ని సపోర్ట్ చేసిన మీ కుటుంబం? మా నాన్నగారు మెయిన్. మా నాన్నగారు ఆ బాక్స్ కెమెరా నా కళ్ళ ముందు డెవలపింగ్, ప్రింటింగు, ఇంట్లోనే నెగిటివ్ డెవలప్ చేయడం అన్నీ చేయకపోతే ఈరోజు నేను ఇక్కడ ఇలా లేను. ఆయన నా వెనకాల. మా మదర్ అగెనిస్ట్. డిగ్రీ అయిన తర్వాత ఎంఏ వెళ్ళొచ్చు కదా, అక్కడ ఎంఎస్సీకి వెళ్ళొచ్చు కదా,
ఆంధ్ర యూనివర్సిటీలో మా చుట్టాలంతా ఉన్నారంటే అవన్నీ కాదులే. అప్పుడు మా నాన్నగారు ఒక్కళ్ళే నాకు సపోర్ట్ చేశారు. అప్పుడు లక్కీగా ఏంటంటే ఒక చింతపండు కాగితం చుట్టూరు ఒక ర్యాపప్ చేసిన కాగితం ఓపెన్ చేస్తే ఇంట్లో ఏదో తమ్మంటారు కదా, మా అమ్మకి ఇచ్చేసి ఓపెన్ చేస్తే ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ఫోటోగ్రఫీ డిప్లొమా గురించి రాస్తుంది. అది పట్టుకున్నా. ఎక్కడి నుంచి ఎక్కడ సందేశాలు వస్తాయి చూడండి సార్. అది పట్టుకొని అప్పటికి నా స్టూడెంట్స్ కొంతమంది ఇక్కడ సెక్రటరీలు అక్కడ ఇక్కడ పనిలో ఎంప్లాయ్మెంట్కి వచ్చారు. అబ్బాయి నేను వస్తాను, కొన్నాళ్ళు మీరు నన్ను కాపాడుకోండి, నాకు ఆతిథ్యం ఇవ్వండి, ఐఎమ్ కమింగ్ దేర్ అని మూటములో సర్దుకొని వచ్చేసాను. తర్వాత మెడ్రాస్కి వచ్చినప్పుడు మాత్రం నాన్నగారు ఇంకా రైల్వేస్లో ఉన్నారు. ఆయన ఓపిక చేసుకొని ప్రతి నెల ఇంత పప్పు, ఇంత ఉప్పు, ఇంత పచ్చళ్ళు అవి ఇవి అన్నీ తీసుకొచ్చి ఇచ్చి చేశాడు. మా నాన్నగారే నాకు వెనకాల మా నాన్నగారే. స్వామి గారి దగ్గర చేరటానికి కూడా నాన్నగారే కారణం. ట్రావెలింగ్లో వాళ్ళందరూ పరిచయాలు అవుతారు కదా, నేను ఫస్ట్ క్లాస్ ఇన్ఛార్జ్గా ఉండేవాళ్ళు. ఇంకో విషయం ఏంటంటే రాజమండ్రిలో 1 year ఉన్నాము. నేను ఆర్ట్స్ కాలేజీ రాజమండ్రిలో చదివాను అనమాట. అప్పుడు రంగనాథ్ గారు తెలుసు, ఆర్టిస్ట్. మా నాన్నగారు కింద 8 మందిలో ఆయన అప్పుడే తెలుసు నాకు రంగనాథ్ గారు. సో ఈ ఊరికే సైడ్ ట్రాక్ అనుకోండి. మా నాన్నగారు అఫ్కోర్స్ మిగిలిన వాళ్ళందరూ నేను ఎప్పుడైతే కొంచెం దిగాను, సక్సెస్ కాదండి, దిగి స్వామిగారి దగ్గర సినిమాలో భక్త కనుక సినిమా వచ్చేసి అదిగో రఘు అని టైటిల్ పడ్డా ఫస్ట్ సినిమా. మరి ఇంట్లో వాళ్ళు ఆనందపడరా? మరి తర్వాత సిరిసిరిమవ్వ అందులో నేను కనిపిస్తాను కూడా అల్లు రావణి గారి పక్కన. తెలుసు కదా ఆయన డైరెక్టరు. అవునవునవును. అది ఐస్ గడ్డలు వేసుకొని కవిత డ్యాన్సులు సాక్షాం గారు. అవునవును. ఆ సీక్వెన్స్లో కెమెరాని స్వామి గారు కెమెరా పెట్టుకుని మమ్మల్ని చేశారనమాట. అందులో ఇదే తమాషాలు చాలా ఉంటాయి, ఎలాగో మర్చిపోతారండి.